అగ్గు అగ్గు చేతులు కనబడ్డాయి, మీకు కనబడుతున్నాయో తెలియదు గైస్. అగ్గు అండి, ఇదిగోండి గైస్ పట్టేసిండు. రే కింద పడిపోయింది, తొందరగా వేసి ఇంకోరా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని చేద్దాం గైస్. ఇంకా మీరు మన వైల్డ్ హై గైస్, గప్పీస్ ఆర్ ఫ్రెండ్స్ లో స్వాగతం. ఇవాళ మనం వచ్చాము ఒక కొత్త వీడియోలో, వైల్డ్ ఫిషింగ్. ఈ వైల్డ్ ఫిషింగ్ లో చేసినట్లు మీరు కూడా చేయొద్దు, పెద్దోళ్ళు మీతో ఉండాలి. చిన్నపిల్లలు డైరెక్ట్ వెళ్ళి వైల్డ్ ఫిషింగ్ అని చేస్తే కింద పడిపోతారు. అందుకే నా దగ్గర పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తానా. ఇక్కడ ఒక కర్ర మీద మనం నెట్ కట్టేసినాం, అయితే దీనితో పట్టేద్దాం. ఇది కొద్దిగా హాఫ్ వాయిస్ ఓవరింగ్ చేస్తున్నా, ఎందుకంటే అది వినిపించలే రికార్డ్ చేసినప్పుడు. అయితే ముందవుతే పట్టేద్దాం గైస్, చూద్దాం. ఇక పడదాం, దీంట్లో వేసేద్దాం అన్నీ గైస్. చేపల్ని దాంట్లో పట్టేసి వేసి ఇంటికి తీసుకెళ్ళి కొన్ని రోజుల నుంచి మళ్ళీ దీంట్లోకి రిలీజ్ చేసేద్దాం ఇక్కడే. ఇదిగోండి గైస్, ఒక పీత క్రాబ్. అగ్గు అగ్గు చేతులు కనబడ్డాయి, మీకు కనబడుతున్నాయో తెలియదు గైస్. అగ్గు అండి, రీ చంపపోయి పట్టుకుందా. వద్దు, బయటికి చేపలతో పట్టడం స్టార్ట్ చేయరు. ఇంకా ఎందుకు పడతాను, చేపలు దొరికినాక స్టార్ట్ చేస్తా గైస్ వీడియోని. ఇంకొన్ని గైస్ దొరికేసింది ఫైనల్గా, గప్పి లాంటిది, వైల్డ్ గప్పి. వైల్డ్ గప్పి దొరికేసింది, వేసినావా? ఇంకొండి దొరికింది ఒక వైల్డ్ గప్పి మనకి. దీన్ని, ఈ వైల్డ్ గప్పీస్ని దేంట్లో వేయాలో కమెంట్ చేయండి. టబ్లో వేయాలా లేకపోతే గ్లాస్ ట్యాంక్లో వేయాలా, దానికి ఒక సెటప్ చేసి మంచిగా, లేకపోతే టబ్లో సెటప్ చేయాలా అది చెప్పండి. పట్టడం అయితే స్టార్ట్ చేసింది. మళ్ళీ దొరికిందా? ఏం దొరికింది? ఏం దొరకలేదు ఏం గైస్. ట్రై చేస్తున్నాడు దొరకడానికి చేపలు. మొత్తం వైల్డ్ గప్పీస్, కొర్రమీన్లు ఇలాంటివి ఉంటాయి. కొర్రమీన్ని హిందీలో ఏమంటారు? దొరికిందా? కొర్రమీన్ని హిందీలో ఏమంటారో చెప్పండి గైస్, కమెంట్ చేసి. ఇవ్వండి గైస్, మస్తు దొరికినాయి. ఇక దీంట్లోకి వేసి పడేపు, దీంట్లోకి వేసి తొందరగా చనిపోతుంది. ఇగోండి, తొందర పట్టరా, అన్నిటిని పట్టు 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 తొందరగా వేసి. ఎక్కువ వేద్దాం మరి దీన్ని, ఒక సెటప్ దీనికి. అంతే, మూడు దొరికినాయి గైస్. దీన్ని అయితే దేంట్లో వేయాలో కమెంట్ చేయండి. ప్లస్ కొర్రమీన్ను హిందీలో ఏమంటారో దాన్ని మీద కమెంట్ చేయండి గైస్. ఇదిగోండి గైస్, ఇంకొకటి పట్టిండు, కొద్దిగా పెద్దగా ఉంది, ఒక మౌలి టైప్ లెక్క ఉంది, కానీ ఇది గప్పి, వైల్డ్ గప్పి అంటారు అనుకుంటా. వైల్డ్ గప్పి. మీరు కమెంట్ చేయండి గైస్, దీని పేరేంటిదో. ఇదిగోండి గైస్ పట్టేసిండు. రే కింద పడిపోయింది, తొందరగా వేసి దీంట్లోకి. చాలా పట్టినాం గైస్. ఇంకా దీని సెటప్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి గైస్, తొందరగా కమెంట్ చేయాలి. దీనికి ఎక్వేరియంలో అన్నా టబ్లో అన్నా చేస్తాం. పెద్ద ఫీమేల్ దొరికింది గైస్, పెద్ద ఫీమేల్. ఓ మై గాడ్, పెద్దగా ఉన్నాయి కదా బాబు. దూకినాయా? దూకింది, లోపల దూకింది. ఇన్ని చాలరా, చాలరా. మీరు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. వైల్డ్ ఫిషింగ్ అని. మరి చాలరా, ఇంకా ఇన్ని చాలు, వేసే చాలు, ఇది లాస్ట్. మనం అయితే ఆగరా. ఇదిగోండి గైస్, ఒక చేపని పట్టేసినాం, బాయిల్ వేసినాం. ఏమవుతుందో తెలియదు, కాస్త రైస్ కూడా ఉంది ఇంట్లో. ఇంకొక మేలును కూడా వదిలేసిండు. దీని పని ఏమైద్దో తెలియదు. మనం అయితే చాలా రోజుల తర్వాత వద్దాం. ఇదిగోండి పట్టిని అన్నీ దీంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీంట్లో వదిలేసేద్దాం అనుకోకండి, పెంచడానికి. మళ్ళీ రిలీజ్ చేసేస్తాను దీన్ని కొద్దిగా పెద్దగా అయినాక. కొన్ని పిల్లలు వేసినాక పిల్లల్ని రిలీజ్ చేసేస్తా వైల్డ్లో, కొన్ని వైల్డ్లో రిలీజ్ చేసేస్తా గైస్. ఇంకోరా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని చేద్దాం. చూద్దాం గైస్, తెచ్చేసాను. దీంట్లో వదిలేద్దాం. ఫస్ట్ అవుతుంది, వదిలేసి మొత్తం పట్టుకోకు, వదిలేసి డైరెక్ట్ డబ్బాతో వదిలేసి దాన్ని నీళ్ళు కూడా పట్టుకో, వదిలేసి అన్నీ వదిలేసినాం గైస్ దీంట్లోకి. మళ్ళీ దీని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని ఎక్వేరియం సెట్ అన్నా లేకపోతే టబ్లో సెట్ చేసేద్దాం. ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సరే బాయ్.